వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రైతులు వ్యవసాయ పొలాలన్నీ చేశారు. ఇక మిగిలింది రైతుకి ఆ ఇల్లు, పశువులు కట్టేసుకునే కష్టం, ఆ పశువులు ఎరువేసే దెబ్బలేసే స్థలాలు, కొంతమంది పొగాకు బ్యారెన్లు అవి ఇవి ఉంటే కొంతమంది ఆ పశువుల కోసం వేసిన షెడ్లు, ఆ స్థలాలు, కొంతమంది పశుగ్రాసం పెంచుకోవడానికి 10 సెంట్లు 5 సెంట్లు ఊరమ్మటగా ఉండే స్థలాలు అవి మిగిలినాయి. గ్రామ కంటాలని వదిలేశారు అప్పట్లో, ఇక ఆ ల్యాండ్ పులింగ్లో లేకుండా. తర్వాత గ్రామ కంటాలకు వెలుపులు ఉన్న భూముల్లో కూడా రైతులు ఏదైతే పశువులకు ఉపయోగించుకుంటున్న భూములు 10 సెంట్ల వరకు మినహాయింపు ఇచ్చారు. అయితే ప్రభుత్వం తాజాగా సిఆర్డీఏ ఒక నిర్ణయం తీసుకుంది. కొంతమంది అనర్హులు కూడా ఆ యొక్క ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు. గ్రామ కంఠానికి వెలుపల ఉన్న భూమిపైన మినహాయింపులు ఇచ్చిన స్థలాలపై సిఆర్డీఏ మరలా పునఃపరిశీలన చేస్తాం. ఎవరైతే అర్హత లేకుండా గ్రామ కంఠాలకి వెలుపల కూడా స్థలాలకు మినహాయింపులు పొందారో ఆ భూముల మీద పునఃపరిశీలన చేసి నిజాయితీగా రైతులు ఆ భూముల్లో ఏదైనా బ్యారెన్లు కానీ, నిర్మాణాలు కానీ, పశువుల కొష్టాలు కానీ ఉంటే ఆ భూమిని రైతుకే వదిలేస్తారు. లేదు అంటే ఆ భూమిని సిఆర్డీఏ సేకరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రైతులు కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం మొత్తం అన్ని 29 గ్రామాలు కలిసినా కూడా ఒక 150 మంది దాకా ఇలాంటి కేసులు కొన్ని తేలాయి. దీనికి సంబంధించి పరిశీలన చేసి మరో రిపోర్ట్ తయారు చేసి ఎవరు నిజాయితీగా ప్రయోజనం పొందారు, ఎవరు తాత్కాలికంగా గుడిసెలేసి ఈ 10 సెంట్లలో షెడ్ ఉందనో లేదంటే డైరీ ఫామ్ ఉందని చెప్పేసి ప్రయోజనాలు పొందారు అనే వివరాలు కూడా తీయబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.